ఇవాళ మన టాపిక్ ఏంటంటే అసలు రెమెడీస్ గురించి మనం వెళ్దాం. చాలా గ్రహాలకు ఎలా రెమెడీలు చేయాలి ఏంటని. ఈ రెమెడీల కంటే కూడా ముందు మనం ఏంటంటే ఆస్ట్రాలజీ అసలు మనకేం చెప్తుందనేది తెలుసుకుందాం. ఆస్ట్రాలజీ అనేది ఆల్మోస్ట్ శివుడి సబ్జెక్ట్ అంటా నేను. ఎందుకంటే నేనైతే వైష్ణవుడిని కాదు, శివభక్తుడిని ఫస్ట్ రూల్. కాబట్టి నేను ఎక్కువగా శివుడి వెనకాలే పడతాను. రెండోది నాకిష్టమైన ఫేవరబుల్ ఏంటంటే శివస్తోత్రాలు. అందులో ఆల్మోస్ట్ అన్నీ అంటాను. బాగా ఇష్టంగా చదువుకునేది నా అంతటా నేనంటే ఇది రుద్రాష్టకం ఒకటి. ఇంకా మళ్ళీ కాలభైరవాష్టకం, మహాకాలభైరవాష్టకం, అలాగే ఇది శివతాండవ స్తోత్రం. ఇవి డైలీ రొటీన్ అనమాట నా వరకు, నా లైఫ్‌లో. అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలనేది అవి వినటం గాని, పెద్ద సౌండ్స్ పెట్టుకొని హ్యాపీగా, ఎందుకంటే నాకు సౌండ్ అంటే ఎక్కువ ఇష్టం. లేదంటే నేను భరణి నక్షత్రంలో పుట్టాను కాబట్టి నా క్షేమతారలు వచ్చేదలికి ఈ మృగశిర వస్తది, చిత్త వస్తది, ధనిష్ట వస్తది. అందులో ధనిష్ట అనేది డమరుకానికి ఆధిపత్యం. అంటే డమరకం సౌండ్ విపరీతంగా వింటున్నప్పుడల్లా నా మనసు హాయిగా ఉంటుంది. ఎందుకు? నేను శుక్ర నక్షత్రంలో పుట్టాను కాబట్టి. శివుడికి కూడా ఈ ధ్వని, నాట్యం బాగా ఇష్టం. ఎందుకంటే అతను సంగీతానికి ప్రియుడనమాట. సంగీత ప్రియుడు శివుడు. ఈ ధ్వని అనేది ఏంటంటే మనిషి యొక్క ఆల్మోస్ట్ లోపల ఉన్న గుణాలన్నిటిని తీసేస్తుంటుంది ఫస్ట్ సైకలాజికల్‌గా. ఇంకా శివుడిని మనం ఏంటంటే మృత్యుంజయుడు అంటాము, త్రయంబక స్తోత్రం చదువుతా ఉంటాం సమస్యలొచ్చినప్పుడు. అందులో శివుడి పూజలో ఎక్కువగా ఉపయోగించేది బిల్వ దళాలు. ఈ బిల్వ దళం దేనికోసం పనిచేస్తుంది ఫస్ట్ ఆలోచించుకున్నాం అనుకోండి. ఈ మారేడు కాయ గాని, ఇంకా మారేడు ఆకు గాని, వేరు గాని ఏదైనా సరే మనం నీళ్ళలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని డైలీ తాగామనుకోండి పాలల్లో. ఏమవుతుందంటే వాతావరణాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. పక్షవాతం వచ్చినోళ్ళకి గాని, ఎండువాతం వచ్చినోళ్ళకి గాని, బాడీ పెయిన్స్ వస్తా ఉంటాయి చాలా మందికి. ఇయన్నీ దేనికంటే శని యొక్క ప్రకృతి. శని వాళ్ళ జాతకంలో బలహీనుడు అవుతున్నప్పుడు ఏంటంటే బాడీ పెయిన్స్ ఇస్తాడు. కండరాల్లో నొప్పులిస్తా ఉంటాడు. అవసరమైతే పక్షవాతాన్ని కూడా ఇస్తాడు. ఇది మన కర్మ విపరీతంగా పెరిగిపోతే శని మన మీద ప్రకోపం ఎక్కువ చెందితే మనకేంటంటే శని ఏం చేస్తాడంటే ఈటినిస్తాడు. ఈటినిచ్చే ముందు ఏం చేస్తాడు, మనకి తిండిని అరుగుదల లేకుండా చేస్తుంటాడు. ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉంట చేస్తాడు. దీనికి కూడా మళ్ళీ శివుడే దిక్కు మనకి. అందులో ఏంటి, శంకు పుష్పాలంటాం. శివుడికి ఉపయోగించే పూలు ఏదైతే ఉంటుందో, ఈ పూలను మనం తాగుతా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనిషికి జఠరాగ్ని బలంగా పెరుగుతుంది. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, చాలా మందికి చిన్న వయసులో కూడా 30 ఏళ్ళలో కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ డైజెషన్ ప్రాబ్లమ్‌కి చాలా మంది ఏం చేస్తారంటే గ్యాస్ ప్రాబ్లమ్స్‌కి టాబ్లెట్స్ వాడుతా ఉంటారు, మెడికేషన్స్. ఇవి అయితే కెమికల్స్‌తో చేస్తూ ఉంటారు. కానీ ఇవి కాసేపు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదో ఏమంటారు దాన్ని? నాకు ఐడియా రావట్లేదు. కాసేపయితే ఉపాసన ఇది కాసేపు ఉంచుతుందది. కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు కంట్రోల్ చేస్తుంది. కానీ మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. కానీ శంకు పూలు తాగండి డైలీ. ఉదయం, సాయంత్రం గాని ఒక 5, 6 పూలు చాలు. వేడి నీళ్ళలో యేసుకొని ఏం కలపక్కర్లేదంట. ఒట్టిది తాగేయండి. 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళ ముసలోడన్నా రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. అది శంకు పూలుకున్న గొప్పతనం. ఎందుకంటే అది రీజనరేట్ చేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్‌ని. అంటే మన ఆర్గాన్స్‌ని ఏంటంటే ఆర్గాన్స్ కణాలు రీజనరేట్. ఈ రీజనరేషన్ మొత్తం ఏంటంటే మనకి పూజల విషయంలో అది శివ పూజలు ఎక్కువగా చూపిచ్చారు. శివ పూజలో చూపిచ్చేదంటే బిల్వ దళాలు గాని, శంకు పూలు గాని, అంటే శివుడికి ఇష్టం అంటాను చూసావా? ఇవి నంబర్ 1 ఆయుర్వేదం. వాస్తవం చెప్పాలంటే అది అమృతం అంటాం మనం. అమృతం అంటే ఏదే కాదు, పంచామృతమే. అది కూడా బాడీలో డైజెషన్ ప్రాబ్లమ్ 2 సంతానాన్ని కలిగించిద్దది. ఇదేమో జఠరాగ్ని పెంచేదేమో శంకు పూలు. బాడీలో పెయిన్స్ తగ్గించేదేమో బిల్వ దళాలు. ఇది శివుడి కోసం చేసుకునే రెమెడీలు. అంటే మన బాడీ కోసం. ఇక్కడ మళ్ళీ శివుడే. ఎందుకంటే రుద్రాష్టకం చదువుతున్నప్పుడు ఏంటంటే అందులో ఉండే పదాలు, బీజాక్షరాలు ఏదైతే ఉంటుందో ఇవి షట్‌చక్రాలనే యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. మీకు ఒకరోజు చెప్తాను. షట్‌చక్రాల క్లాసు సెపరేట్‌గా ఉంటుంది మీకు. ఈ షట్‌చక్రాల్లో బీజాక్షరాలు ఏమేమి వాడాలి, అలాగే కుండలిని శక్తి ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చో చెప్తాను మీకు. క్లాస్ బావుంటదండి. అదొక యోగిక ప్రక్రియ. ఇప్పుడు మనం చెప్పుకునేదేంటంటే రెమెడీస్ గురించి. ఒక కాకి గోల అంట. కాకి అనంగానే మనం ఏంటి, ఇక్కడ శనేశ్వరుడు మన కర్మకారకుడు అని చెప్పాలి. ముందు అసలు ఈ కాకి గురించి తెలుసుకునే ముందేంటంటే ఈ సూర్యుడి గురించి తెలుసుకోవాలి మనం. మనకి జ్యోతిష్యంలో పంచమ భావం అనేది మనకేంటంటే
సంతాన భావం అంటాము, ఆత్మకారకుడు భావం అంటాం. సూర్యుడు అధీనంలో ఉంటుంది పంచమ భావం. ఇప్పుడు ఒక కన్య అనేది ఎలాగుంటుందంటే, ఒక కన్య మనకి డెలివరీ అయ్యేటప్పుడు ఊర్ధ్వలోకం నుంచి ఆత్మలు ప్రయాణం చేయటం. అది మూడో భావం నుంచి రుద్రగణాలు ఇది మీకు కర్కాటకంలో ఒక ప్రయాణం ఉంటుంది. కన్య నాభి అనేది ఏదో ఉంటుందో, కన్యా రాశి నుంచి నాభి, స్త్రీ నాభి నుంచి అంటే ఆరో భావం నాభి. ఈ నాభి నుంచి ఒక నాళం ఊర్ధ్వనాళం పైకి వెళ్తుంది. ఈ ఊర్ధ్వనాళం వెళ్ళేది పంచమ భావంలో కూర్చొని ఉంటుంది. ఇక్కడ సంతానం కలుగుతుంది మనకి. చాలా మంది పంచభావాన్ని సంతాన స్థానం అంటాం మనం. ఈ సంతాన స్థానం బాగుందా లేదా చెడిపోయిందా అనేది మన కర్మ తర్వాత సంగతి. దీనికి సూర్యుని అధిపతిని పెట్టారు, ఆత్మకారకుని పెట్టారు. చూడండి, మాతృత్వం ఏమో చతుర్థం తీసుకుంటాం, 4th హౌస్. శివగణాలేమో మనకి మిథున రాశి నుంచి, రుద్రగణాలు ఆరుద్ర నుంచి మన కిందకు వస్తుంది. ఆరుద్ర అంటే రుద్రుడు అని, ఆ రుద్రుడు అని మనం ఆరుద్ర అంటాం. ఇక్కడ ఆయన చుట్టూ శివగణాలు ఉంటాయి. అది కర్కాటకంలోకి వస్తుంది. ముఖ్యంగా తీసుకెళ్లేది ఏంటంటే సూర్యుడు మెయిన్ ఆత్మకారకుడు, ఉత్పత్తి కారకుడు అని చెప్పి కూడా లాస్ట్ క్లాసెస్ లో మీకు చెప్పాను సూర్యుడు గొప్పతనం ఏంటని. ఇప్పుడు రెమెడీ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ సూర్యుడే రెమెడీ కారకుడు అవుతాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి డెలివరీ అనేది 9 నెలల నుంచి 10 నెలల మధ్యలో జరిగింది. ఇది డెలివరీ టైం. మనకి లగ్నం నుంచి చూసుకుంటే 9th హౌస్ అనేది మన పితృదేవతల యొక్క కర్మలను మనం మోసుకుంటాం. అది 9th మంత్ లో పితృదేవతల కర్మలు అనేది జీవికి గర్భంలో అంటపడతాయి. 10వ నెల భూమి మీదకి మనం వస్తాం. అంటే 9 కంప్లీట్ అయినాయి అంటే ఇంకా వచ్చేసినట్టే బయటికి. అంటే 9వ రాశిని దాటి 10వ రాశిలోకి వెళ్తున్నప్పుడు కర్మఫలం. ఇక్కడ శని ఏం చేస్తాడంటే భూమి మీదుగా ఈ కండరాలు శరీరాన్ని తయారు చేసి వదిలేస్తాం. ఇలా నవగ్రహాలకి వాళ్ళ యొక్క రోల్స్ ఉంటాయి. ద మెయిన్ రోల్ ఏదైనా ఉందంటే కనుక అది సూర్యుడు అనమాట. ఈ సూర్యుడిని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటి వెళ్తుంటుంది, అలాగే తెలుగు పంచాంగం వెళ్తుంది. ఈ 2 డిఫరెన్స్. ఇంగ్లీష్ క్యాలెండర్ ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారం జనవరి 1, 2, 3, 4 పెట్టారు. తెలుగు పంచాంగంలో మనం ఏంటి ఈ పాడ్యం నుంచి అమావాస్య పౌర్ణముల దాకా తీసుకెళ్తాం. ఇది సూర్య చంద్రుల మధ్య డిఫరెన్స్. చంద్రుడు ఎవరెక్కడ? సూర్యుడు యొక్క కాంతిని తీసుకొని రిఫ్లెక్షన్ ఇచ్చే క్యాండిడేట్ అని. అంటే ఒక ఆత్మ నుంచి మనస్సు ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మనసులో. కానీ మనసులో ఒక క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ శక్తి మనసుది కాదు, చంద్రుడు కాదు, అది సూర్యుడి నుంచి కొంత గ్రహిస్తుంది అని. ఈ సూర్యుడు తేజోకారకుడు, ఆత్మకారకుడు. నాకు తెలిసి ఎప్పుడైతే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి సూర్యుడు ఫస్ట్ స్టెప్ అడుగు పెడతాడో 0.1 డిగ్రీ, దీన్ని మనం సంక్రమణం అంటాం. మనకేంటంటే మాస సంక్రాంతి అని చెప్తారు. ఈ టైంలో మనం ఏంటంటే పితృదేవతల కార్యక్రమాలు చేసుకోండి అంటారు. పితృదేవతలు కాదు, సూర్యుడు ప్రకృతికి కారకుడు. ఈ ప్రకృతి ఉదయించేది సూర్యుడు వల్లే. చెట్టు చేమ పుట్ట ఏదైనా సరే సూర్యకాంతితో కొన్ని క్రియలు జరగటం, ఆ క్రియల వల్ల జీవం అనేది పుడతం జరుగుతుంది. అంటే ప్రతి జీవికి సూర్యుడే ఆత్మకారకుడు, పుట్టుకు కారకుడు సూర్యుడే. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది పట్టించుకునే విషయం ఒకటి ఉంది. అసలు ఈ జన్మ ఆత్మ ఎలాగెళ్తుంది అని. ఎప్పుడైనా సరే ఒక స్త్రీ గర్భం దాల్చింది అంటే గనక ఒక జీవం పడింది. ఇక్కడ ఏంటంటే ఈ అండాల ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు తన కార్యక్రమాన్ని తను నిర్వర్తిస్తాడు. అంటే శివుడు మొదటి పని చేస్తుంటున్నాడు అని. కానీ ఈ శరీరంలోకి ఆత్మ రావాలిగా. ఈ ఆత్మ అనేది కంపల్సరీ ప్రవేశించేది 5వ నెల. ఎందుకు 5వ నెల అంటున్నామంటే పంచమ రాశికి ఆధిపత్యం. ఎందుకంటే సూర్యుడు ఒక్కొక్క నెల ఉంటాడు. అలాగే 10వ నెల డెలివరీ అయింది. ఈ 5వ నెల అనేది సూర్యుడు యొక్క తత్వం అనమాట. ఆత్మతత్వం అనేది పూర్వజన్మ పుణ్యం నుంచి, పూర్వజన్మ కర్మల నుంచి ఒక ఆత్మనే ఈ సంక్రమణం 5వ నెలలో ఎప్పుడైతే సూర్యుడు సంక్రమణం చేస్తాడో ఆ డేట్, ఆ సెకండ్ అనేది ఈ భూమి మీద ఎన్ని జీవులైనా కానీ, అది మనిషే కానీ, కుక్కే కానీ, పందే కానీ, ఏదైనా సరే ఏ జీవి గర్భం దాల్చినా కూడా అర్థమైందా, వాటికి ఆత్మలు వెళ్తా ఉంటాయి. అందులో మనిషికి ప్రత్యేకత. మనిషి ఏంటంటే దగ్గర దగ్గర మనకి 9 నెలలు కంప్లీట్ చేస్తే కానీ డెలివరీ కాదు. ఈ 5వ నెల అనేది ఆత్మ అనేది కంపల్సరీ ప్రవేశిస్తుంది. ఎప్పుడు ప్రవేశిస్తుంది శరీరంలోకి ఆత్మ అంటే ఒక స్త్రీ 5వ నెల ఎప్పుడైతే వస్తుందో ఈ 5వ నెలలో సూర్యుడు ఎప్పుడైతే సంక్రమణ చెందుతాడో 4th రాశి నుంచి 5th రాశికి ఆ 0.1 డిగ్రీ ఈ ఆత్మ ఈ జీవులకు ప్రవేశించే సమయం అనమాట. ఆ టైంలో ద్వారం తెరుచుకుంటుంది. ఇది సూర్యుడు యొక్క ఇది. అక్కడి నుంచి 9వ నెల ఏంటంటే
ఈ పితృదేవతల కర్మలు అనేది మనం మోయటానికి ఈ పితృదేవతలు మనలో ఆవహిస్తూ ఉంటారు వాళ్ళ కర్మల్ని. 9 నెలలు ఇస్తారు అది. ఆ తర్వాత 10 నెలలు మనం డెలివరీ అవుతాం. ఇంకా అక్కడి నుంచి మన బాధలు మనం పడతాం చచ్చేదాకా. ఇది కర్మలు మోయాల్సిందే మనం. ఒకటి మన కర్మలు మోయాలి, వాళ్ళ కర్మలు మోయాలి. వీటికి సాక్షిభూతం కాకి, శని. అది ఎప్పుడొచ్చి అరుస్తా ఉంటది కావు కావమని. మీరు చూడండి, మీ చేత్తో పెట్టారు, అది ఫుడ్ తింటలేదు, కాకులు పక్షులు తింటలేదు, మన చేత్తో గింజలు ఇసిరితే వెళ్ళిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి అంటే అర్థం ఒకటే. మన కర్మలో, మన పితృదేవతల కర్మలో అవి చూస్తా ఉంటాయి. మన అబ్జర్వేషన్ లేకుండా మన పోలిక ఏదైతే ఉంటుందో, మన డిఎన్ఏ పోలికని అది కనిపెట్టగలిగింది. కనిపెట్టగలిగి ఇతను ఫ్రెండు మంచోడు గర్జనంలో కూడా నాకు పెట్టాడంటే అది వచ్చి తినేళ్ళిద్ది. లేకపోతే అది ముట్టుకోదు. ఈ క్యాండిడేట్ మనకెందుకు, ఈ పాపం కూడా మనం ఎందుకు తినాలని చెప్పి వెళ్ళిపోదు. ఇష్టపడవయి. కానీ మనం పరిమాణం చేయాలి. మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ప్రతి కష్టానికి కారణం 2 హౌసెస్ చెడిపోతా వస్తాయి ఒక మనిషి జీవితంలో. పంచమభావం చెడిపోయింది, మనం పూర్వజన్మలో ఎన్నో పాపాలు మోసుకొని వచ్చాం. నవమభావం చెడిపోయింది, మన పితృదేవతల కర్మలు మనకు ఎలా అంటుతాయి కాబట్టి భూమి మీద పుట్టే ముందు డిఎన్ఏ రూపంలో ఈ మనం కష్టాలు అనిపించడానికి కారణం. మనకు ఫస్ట్ కారణానికి రెమెడీ ఇచ్చాడుగా సూర్యుడు. సంక్రమణం అతి పెద్ద రెమెడీ. ఎంత పెద్ద రెమెడీ అంటే ఈ ప్రకృతికి మనం ఏమిస్తున్నాం అనేది. అందుకే చెప్తే ఎంగిలి చేత కాకినా తోలరు జనాలు అని. ఎంగిలి చేయడానికి మహా అయితే అనుకుంటే 5-6 మెతుకులు అంటుకుంటాయి. అంటే మనం కొన్ని కోట్ల మెతుకులు తింటే, లక్షల మెతుకులు తింటే ఒక 5-6 మెతుకులు మన చేతికి అంటుకునేది ఎంగిలి చేయి. అంటే అతి తక్కువ దానం అన్నా చేయి నీ జీవితంలో ప్రకృతికి అనేసి ఎంగిలి చేత్తో కాకి ఎసరొద్దు అని చెప్పి సామెతని పెద్దలు పుట్టించారు. అంటే నువ్వు ఎంత దానం చేస్తున్నావు, నువ్వు కర్మలు చేస్తున్నావు. నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు ఎంత కర్మ అనేది ఈ సంక్రమణం రోజు ప్రకృతికి ఇస్తున్నావు అని. ప్రకృతిలో మనకేముంటది, చీమలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, ఏదో జీవి ఉంటుంది. ఆ జీవికి ఈ సంక్రమణం టైంలో మీరు చూసుకోండి, క్యాలెండర్ పెట్టుకోండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి మనది. ఆ టైంలో 0 డిగ్రీ 1 పాయింట్లో సూర్యుడు ఎప్పుడు రాశి మారుతున్నాడు చూడండి. ఒక కర్కాటక నుంచి సింహానికి వస్తున్నా, లేకపోతే సింహం నుంచి కన్యకి వెళ్తే ఎట్లా రాశి నుంచి రాశి మారేది చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. అంటే ఇక్కడ మన ఆత్మకారకుడు, మన ఆత్మలో ప్రయాణం చేసే టైము, ద్వారాలు తెరుచుకున్న టైం అది. ఈ టైంలో మనం ప్రకృతికి ఏమిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చీమలండి, గుప్పుడు పంచదార చల్లండి సూర్య సంక్రమణ రోజు, గుప్పుడు గింజలు పక్షులు చల్లండి, ఒక ముద్ద కుక్కకు పెట్టండి, కాలభైరవుడికి ఇచ్చినట్టే నీ కర్మను తీసుకెళ్ళిపోతాడు కాలభైరవుడు వచ్చి. అలాగా ప్రకృతిలో ప్రతి జీవి, పందులుగైనా పెట్టండి, ఆ విష్ణుమూర్తి తీసుకెళ్తాడు మీ కర్మని. చాలా మంది పంది అంటే ఎగతాలు చేసి మాట్లాడుతున్న చాలా సార్లు చూస్తే అక్కడ గ్రూపుల్లో, వీడియోల్లో కూడా. అదే నీరస జీవిలాగా ఈ భూమిని కాపాడిన జీవి. భూమి కలియుగంలో మునిగిపోతుంటే ఈ భూమిని బయటికి తీశాడు మొత్తం వరాహమూర్తి. అర్థమైందా? మన మీదే కాదు, పందిని జాగ్రత్తగా భూతత్వం పెట్టి ఎతకండి, శంకు చక్రాలు ఉంటాయి పంది మీద. అందుకే ముస్లింస్ తొందరగా పందిని ముట్టుకోరు. అది విష్ణు స్వరూపం అని చెప్పి పందిని తినరు పాపం వాడిని. స్వర చేపని తినరు. అయ్యి విష్ణు స్వరూపాలు. ఎందుకంటే మత్స్యావతారం స్వరలో ఉంటుంది. స్వరలో ఉంటే శంకు చక్రాలు ముద్ర, వేరే చేపలు ఉండవు కానీ. అందుకంటే ఒక స్వర, ఇది హలాల్ కాని జీవి, మనం తినకూడదని. చాలా మంది అనుకుంటారు ఇస్లాంలో ఖురాన్లో ఏమలేదని. ఖురాన్లో కావాల్సినంత ఆస్ట్రాలజీ కూడా దాచిపెట్టి ఉంది. అలాగే బైబిల్లో అలా చాలా దాంట్లో ఏంటంటే కొన్ని సూక్ష్మాలు దాచిపెట్టి వెళ్ళారు. అందులో విష్ణువుని మనం ఏంటంటే ఈ శరీర జీవుడికి ఆధిపత్యం విష్ణువే తీసుకుంటాడు. మనం కండరాలతో మాంసంతో పుట్టామంటే ఇంకా విష్ణువులే మనం. కానీ ఆత్మ అనేది శివుడి రూపంలోనే ఉంటుంది. ఆత్మ శివుడు అధీనం. అర్థమైందా? ఈ సూర్యుడు కూడా ఆ శివుడికే మొక్కుతాడు. ఈ సూర్యుడికి ఆ కారకత్వాన్ని ఇచ్చాడు, ఆత్మ కారకత్వాన్ని. ఇక్కడ మనం చేసే సంక్రమణంలో ప్రతి కార్యక్రమం డైరెక్ట్ గా శివుడికి అందినట్టే. ఆల్మోస్ట్ మన కష్టాలు పోతాయి. చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి భూమి మీద. వీళ్ళందరి కష్టాలను తీయడానికి ఒక సంక్రమణం రోజు సూర్యుడు ప్రయాణం ఉంటుంది. నేను ఈ రాశి నుంచి ఈ రాశిలోకి ప్రయాణం చేస్తున్నాను. ఎవరి కర్మల్ని ఏ జీవికి ఆ జీవి ఉత్పత్తినిస్తాడో ఆత్మలు ఏంటంటే శరీరాల్లోకి తోలే టైం అది. అందుకే ఆత్మ కారకుడు అంటాం మనం. కారకత్వం దేనికి ఇచ్చారు జ్యోతిషంలో? సూర్యుడికి ఇచ్చాడు. ఆస్ట్రాలజీ అనేది 9వ ప్రధానం అంటారు వేదాలకి. అందులో జ్యోతిషం 9 ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు జ్యోతిషం వేరేలా కనబడుతుందంట. ఎందుకంటే జ్యోతిషం కారకత్వాలు ఉంటాయి మనకి. గ్రహ కారకత్వాలు, గ్రహాల ఇంటర్నల్ కోరు మొత్తం దాచిపెట్టారు ఆస్ట్రాలజీలో. దాచిపెట్టి వదిలేరు మనకి. నీ కర్మ ఇది, నీ పూర్వ జన్మం తెలుసుకో, వచ్చే జన్మం తెలుసుకో, పై వచ్చే జన్మం తెలుసుకో. జ్యోతిషమే చెప్పింది. జ్యోతిషం ఒక్కటే మాధ్యమం. ప్రతి జ్ఞానానికి కన్ను జ్యోతిషం. ఏ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటే జ్యోతిషం కావాలి. ఎందుకంటే మనం చంకలో పిల్లలు పెట్టుకొని ఊరంతా ఎదిగామంట.
మన ఆత్మకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాలను డైరెక్ట్ గా తీసుకునేది ఉంటుంది ఒకటి. ఈ డైరెక్ట్ గా తీసుకునే పద్ధతి వదిలేసి మనం ఊరంతా గ్రహాల వెనకాల రెమెడీలు పడుతూ ఉంటాం. నెలకు ఒక రెమెడీ చేయండి చాలు. ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు మీరు రెమెడీ అనేది. చాలా మంది ఏంటంటే పితృదేవతలకి తల్లు బతికుంటే పిండాలు ఎవరు పెట్టమన్నారు? లేకపోతే పెట్టుకోండి. పిండాలు పెట్టకపోయినా ఈ ప్రకృతిలో ప్రతి జీవికి సంక్రమణం రోజు మీరు చేసే దానం ఏదైతే ఉంటుందో మీ కర్మలా కరిగిపోతుంది. బ్లైండ్ గా చెప్తానండి. ఎందుకంటే 5వ నెల ఆత్మ ప్రవేశించింది జీవిలోకి, మానవుల జీవిలోకి. అర్థమైందా? ఆ ప్రవేశించే దినం కూడా 0.1 డిగ్రీ లోపే ఉంటుంది. అది సంక్రమణం. ఆ స్త్రీ గర్భం చెందిన తర్వాత ఆ స్త్రీకి ఎప్పుడైతే 5వ నెల వస్తుందో, ఈ 5వ నెలలో నెల మొత్తం మీద ఆ 5th మంత్ కంప్లీట్ అయ్యే లోపు సూర్య సంక్రమణం జరిగింది కంపల్సరీ. ఆ రోజు ఆత్మ జీవిలో ప్రవేశించింది అని ఆ స్త్రీ అనుభూతి చెందింది కూడా. వాస్తవం చెప్పాలంటే పట్టించుకోరు. కొన్ని అద్భుతాలు కళ్ళ ముందు జరిగే ముందు పట్టించుకోరు, జరిగిన తర్వాత కూడా పట్టించుకోరు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగే ముందు తెలియదు అద్భుతం అని, జరిగాక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆ స్త్రీ అనుభూతి చెందింది. ఎప్పుడు చెందింది? ఆ సంక్రమణం 5వ నెల వచ్చే సంక్రమణం వచ్చి ప్రతి స్త్రీ అనుభూతి చెందింది. తనకు తెలియని ఒక అలౌకిక ఆనందాన్ని పొందింది. రీజన్ ఏంటంటే ఆత్మ ప్రవేశం జరిగింది ఆ టైంలో. కంపల్సరీ జరిగింది. అప్పుడు దాకా తిరుగుతూనే ఉంటాయి ఆత్మలు ఆ స్త్రీ చుట్టూ. ఒక ఆత్మ అయితే ప్రవేశించింది. అది 5వ నెల ఆ సంక్రమణ గడియల్లో. ఎందుకంటే ఉంటాయి ఆత్మలు తిరుగుతూనే ఉంటాయి. గర్భం వచ్చింది స్త్రీకి అంటే ఆ స్త్రీ చుట్టూ ఆ గర్భంలోకి ప్రవేశించడానికి కొన్ని ఆత్మలు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ స్త్రీకి ఎంత దెబ్బ కూడా తగలలేదు. పడ్డా కూడా దెబ్బ తగలదు. గర్భానికి ఏం కాదు. ఎప్పుడైతే సంక్రమణ గడియ వస్తుందో ఆ గడియలు ఏదైతే బలమైన ఆత్మ ఉంటుందో, కర్మ ఈ వంశానికి లింక్ అయిన కర్మ ఉన్న ఆత్మ ఏంటంటే దాంట్లో జొరబడుతుంది ఆ శరీరంలో. ఇది సృష్టి రహస్యాన్ని జ్యోతిషంలో పెట్టాడు. జస్ట్ సూర్యుడు ఒక ఆత్మకారకుడు అని చెప్పేసి వదిలేశారు. ఆ సూర్యుడికి 5వ భావాన్ని ఇచ్చారు, పుణ్యభావాన్ని ఇచ్చారు, 5వ నెలల్ని ఇచ్చారు అతనికి. అన్ని ఇచ్చి కళ్ళ ముందు ఏంటంటే దాచిపెట్టి వెళ్ళిపోయారు యాస్ట్రాలు. కానీ పట్టించుకోరు. చాలా మంది ఒప్పుకోరు కూడా. ఇవాళ నేను ఈ క్లాస్ చెప్పాను కాదని ఖండించేవాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇది ఒకళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నాకైతే అనవసరం. నేనైతే సంక్రమణ టైం అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే ఆ టైంలో ఏసి ఒక్క గింజైనా ఒక్క మెతుకైనా సరే, అంటే ఎంగిల్ చేత్తో కాకిని విసిరినా కూడా మన కర్మలు పోతాయి. ఎంగిల్ చేత్తో కాకినంటే 5 మెతుకులు కాకేసినట్టే మనం తినే దాంట్లో. 5 మెతుకులు పెద్ద విషయం కాదు కదా. అర్థమైందా? మా ఇంట్లో మేము డైలీ ఏంటంటే అన్నం వండంగానే మొదటి ముద్ద తీసి దక్షిణంలో పెడతాం కాకికి. తర్వాత మేము భోజనాలు చేస్తాం. ఫస్ట్ ముద్ద తీయాల్సిందే. వస్తది కాకి తినెళ్ళిద్ది. ఒక కాకి అయితే వచ్చి తినెళ్ళిద్ది. మీరు పెట్టి చూడండి. ఒక రోజు రాదు, 2 రోజులు రాదు. కాకి లేకపోతే చీమలు వచ్చి తినెళ్తాయి. మీ కర్మకు చీమలకు రుణం ఉన్నారనుకుంటారు మీరు. పురుగు పుట్ర తినెళ్ళిద్ది. ఒక ముద్ద తీసి పెట్టండి. మీరు వండారు, అన్నం వండారు, మీరు తినమాకండి. ఫస్ట్ ముద్ద తీసేయండి. దక్షిణ గోడమే పెట్టండి. దక్షిణం అనేది పితృదేవతలకి ఆహ్వానం కలిపేది. ఎందుకంటే సూర్యుడు ఉచ్చ స్థితి అనేది దక్షిణమే. మిట్ట మధ్యాహ్నం ఉంటాడు. ఈ దక్షిణాన్ని తీసుకెళ్ళి పెట్టండి. అక్కడికి వచ్చి ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ తినలేదు. అది ఏ రూపంలోనూ ఉండే జీవులు తినెళ్తుంది. అక్కడైతే ఉండదు ఆహారం. అది పావురంలా వచ్చి తినవచ్చు, చేమలా వచ్చి తినవచ్చు, ఇంకా ఎలుకలాగా వచ్చి తినవచ్చు. ఏదో రకంగా తినలేదు ఏదో ఒక జీవి రూపంలో. అంటే ఆ జీవిలో మీ దేవతలు ఉన్నారు అని, మీ కర్మ ఆ జీవికి రుణపడి ఉంది అని. అసలు మేము ఎంగిలి మెతుకులు కూడా ఇస్తామండి. మా కాకులంటే చిరాకంటే అవి కాకు అంటామంటే, పందులంటే చిరాకండి, కుక్కలంటే చిరాకండి అంటే మనం ఎంగిలి. మీరు అనుభవించండి. మళ్ళీ రూల్స్ పెట్టుకుంటారు. ఈ టైంలో తండ్రి బతుకుంటే పిల్లలు చేయకూడదు, అది చేయకూడదు. అది వాళ్ళ సిస్టమ్ అది. దాన్ని మనం వ్యతిరేకించకూడదు. ఆ సిస్టంలో కూడా ఏదో రూల్ ఉంటుంది కదా. కానీ ప్రకృతికి ఇవ్వడానికి ఏంటంట, సంక్రమణ రోజు ప్రకృతికి పెట్టండి. దాన్ని మించిన రెమెడీ ఏముంది? ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే కొద్దీ, మీరు ప్రకృతికి చేసే కొద్దీ, సంక్రమణ రోజు చేసే కొద్దీ ఒక అద్భుతం. ప్రతిరోజు ఒక ముద్ద పెట్టాలంటే అదొక అద్భుతం. పెద్ద విషయం కాదు ఆడవాళ్ళకి పెట్టడం ఒక ముద్ద తీసుకెళ్ళి కాకి. కాకనే కాదు కదా, ఏదో జీవి తింటదిగా. దక్షిణ గోడమే పెట్టండి అంట ఒక ఆకులో పెట్టేసి. ఎక్సలెంట్ రెమెడీ అది. ఇంకా పుట్టుక అంటావా? చెప్పుకున్నాం కదా 5వ నెల వచ్చి ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశించేదని. ఈ ఆత్మ ప్రవేశం ఏదైతే జరుగుతుందో, ఎప్పుడైతే సంక్రమణ రోజు ద్వారాలు తెరవబడతాయో ఆ టైంలో మనం ప్రకృతికి ఇచ్చే ప్రతీది ఏంటంటే ఆత్మలు తీసుకెళ్తాయి.
అలాగ మన కర్మలు అనేది కరగించబడతాయి. మనం బతికుండా ఉండొచ్చు. నువ్వు 20 ఏళ్ళు బతుకు, 30 ఏళ్ళు బతుకు, 100 ఏళ్ళు బతుకు. ఎన్ని సంక్రమణాలు చూస్తున్నావు. అన్ని సంక్రమణ గడియలనేది చాలా ఇంపార్టెంట్ గడియలు. మీ పనులన్నీ ఉంటే ఆపేసుకోండి. నష్టమేం లేదు. ఎందుకంటే కర్మలు చేయడానికి చాలా ఉంటాయి. చేసే కర్మ అతి పెద్ద కర్మ అది. ఆ టైంలో నువ్వు చేసే దానమే గాని, ప్రకృతికిచ్చేదే గాని, ఏదైనా సరే కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్నిస్తుంది. నాకు వేరే బిజీగా ఉన్నానంటే, ఆ బిజీనెస్ కూడా ఉండదంట నేనిస్తే. అంత బిజీగా కొట్టుకు సావాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే శివుడు అన్నిటికి నిర్మూలించేది ఆయన మాత్రమే. రుద్రుడు మాత్రమే కష్టాల నుంచి మనకి మోక్షాన్నిస్తాడు. అందుకే కదా త్రయంబక మంత్రం ఉంటది. త్రయంబక మంత్రంలో ఉన్న అర్థం కూడా అదే. అలాగే రుద్రాష్టకం చదవండి. రుద్రాష్టకంలో మీకుంటుంది. నమామీస మీసాన నిర్వాణ రూపం విభూమి వ్యాపకం సర్వవ్యాప్త స్వరూపం అని చెప్పి సర్వవేద స్వరూపాన్ని ఫస్ట్ లైన్‌లో చెప్పేస్తారు రుద్రాష్టకంలో. రుద్రాష్టకం. మీరు చతుర్వేదాలు చదివాను, నేను అష్టాదశ పురాణాలు చదివాను, 108 ఉపనిషత్తులు చదివాను ఉపయోగం లేదు. ఫస్ట్ లైన్‌లో ఉంటుంది మీకు రుద్రాష్టకంలో వేద స్వరూపం ఏంటని. అర్థమైందండి. కాకిలో ఉంటాడు శని. ఎందుకంటే కాకి అనేది ఏంటంటే నిత్యం నీ కర్మలను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నీ కర్మలను అబ్జర్వ్ చేస్తుంది. ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ కాకి జన్మెత్తాల్సిందే. అలాగా కాకులనేది శనికి ఎందుకిచ్చారు? మన జ్యోతిషంలో చాలా కరకత్వాలిస్తారు కళ్ళ ముందు. మనం ఏదో చదువుతాము, గుర్తుపెట్టుకోవాలని చూస్తాం గానీ, దాని లోపలికి, దాని అంతఃపురంలోకి మనం వెళ్ళటానికి ప్రయత్నించం అసల. మీకెప్పుడన్నా ఐడియా ఉందా? సూర్యుడు 5వ నెల గర్భంలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడికి ఐదో రాశినిచ్చారు. 5వ మాసాన్నిచ్చారు. ఈ సూర్యుడికి ఆత్మకారకుడినిచ్చాడు. ఆ టైంలోనే ద్వారం తెరుచుకుంటుంది. ఆ! ఆ క కరణం ఏదైంది ఆ రోజు? ఆ రోజు యోగం ఏంది? అదొకటి పట్టుకోండి. జాతక చక్రాన్ని డిజైన్ చేసుకోండి. మీరు ఎక్సలెంట్‌గా చెప్తారు జ్యోతిష్యాన్ని. ఇప్పుడు బయట పుట్టిన దానికంటే కూడా, ఆ సంక్రమణం ఏదైతే ఉందో, ఆత్మ ప్రవేశం ఏదైతే జరుగుతుందో, ఈ ఆత్మ ప్రవేశం జరిగింది ఏ కారణమైంది, యోగమైందని చూడండి. మీరంటారు కదా చాలామంది. ఒకే రోజు ఎంతోమంది పుడతా ఉంటారండి. వాళ్ళందరూ జీవితాలు ఎందుకు ఒకలాగా ఉండవు అని. ఉండవు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆళ్ళు పుట్టేది ఒకళ్ళు 7 నెలలు పుడతారు, ఒకళ్ళు 9 నెలలు పుడతారు, 8 నెలలు పుడతారు, ఒకడు 10 నెలలు పుడతాడు. కానీ వాడి ఆత్మ ఎప్పుడు ప్రవేశించింది? సూర్యుడెప్పుడు ప్రవేశించి తల్లికి 5 నెలల గర్భం క ఏ టైంలో సంక్రమణ జరిగింది ఆ డేట్ తీసుకోండి. ఆ డేట్ తీసుకొని సంక్రమణని 0 డిగ్రీస్ ఏసి అప్పుడు లగ్నాన్ని కూర్చోబెట్టి మీరు తీయండి జాతక చక్రాన్ని. అప్పుడు ఏ లగ్నం వస్తుంది? ఏ యోగాలొస్తాయి? ఏ కరణాలొస్తాయి? ఏ గ్రహస్థితి ఎలాగుందో చెప్పండి. అది మొత్తం నడిపిస్తది జీవిత చక్రాన్ని. అదే సూర్యుడు యొక్క స్పెషాలిటీ. సూర్య లగ్నం అంటాను నేను అప్పుడప్పుడు. ఈ సూర్య లగ్నం బయట పుట్టిన లగ్నం గాదు. తల్లి గర్భంలో పడ్డ కరణ లగ్నాన్ని తీయండంట. ఆ కరణము, లగ్నము, సంక్రమణం. సంక్రమణం మోస్ట్ ఇంపార్టెంట్ జాతకానికి. చాలా సీక్రెట్ లాజిక్ ఇది జ్యోతిష్యంలో. ఈ సూర్యుడు అధీనంలో ఉంటుంది. ఇంకా చంద్రుడు అంటావా? చంద్రుడు అంటే సూర్యుడు యొక్క కాంతిని తీసుకునే అతనే. ఓన్లీ రిఫ్లెక్టింగ్ క్యాండిడేట్ మాత్రమే. ఈ రిఫ్లెక్షన్‌తోనే మనకు చాలా జ్యోతిష్యం చెప్తున్నాం. చంద్రుడు ఈ నక్షత్రం మీద ఉన్నప్పుడు పుట్టాడు. ఇంత జరుగుతుందని. ఓన్లీ రిఫ్లెక్షన్ జ్యోతిష్యం ఇది మనది. ఒరిజినల్ సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఎక్కడుంది? సంక్రమణం రోజు తల్లి గర్భంలో 5వ నెల. ఆ ఆత్మ ప్రవేశించిన రోజు ఒరిజినల్ జాతకం. దాన్ని పెట్టుకొని చూడండి మీరు. ఆస్ట్రాలజీలో అద్భుతాలు చేస్తారు మీరు. డౌట్ లేకుండా చెప్తాను. ప్రతి దానికి రెమెడీ ఉంటుంది. మీకు రెమెడీలేం తెలీదు, గ్రహాలేం తెలీదు. ఏం చేయండి? సంక్రమణ రోజు చేయండి దానం చాలు. అన్ని సమస్యలు పోతాయి. నాకీ సమస్యతో బాధపడుతున్నానంటే, ఆ సమస్యకి కారణం ఒక్కడే. నీ పూర్వజన్మ పాపమా? దానికి ఆత్మరూపంలో ఎవరు తీసుకొస్తున్నాడు? కారకుడు. ఆత్మకారకుడు సూర్యుడు. ఈ సూర్యుడు మళ్ళీ ఆత్మల్ని మోసుకెళ్ళే దినం ఏంటి? సూర్య సంక్రమణం. ఈ సంక్రమణంలో మీరు చేయండి రెమెడీ. ప్రకృతికి ఇవ్వండి ఏదో ఒకటి. మీరు కుక్కలకు పెడతారా? పిల్లులకు పెడతారా? పక్షులకు పెడతారా? దేనికైనా పెట్టండి. అర్థమైందా? అద్భుతంగా ఉంటుంది. చాలా మంది కుక్కలంటే చిదరించుకుంటారు. నా ఇంట్లో కుక్కొచ్చిన తర్వాత బాగా కలిసొచ్చిందంట. చాలా బాగా కలిసొచ్చింది. ఎందుకంటే రుద్రుడు నా పక్కన కూర్చున్నంత సేపు నాకేం కాదన్న ఫీలింగ్ నాకు ధైర్యం అది. కుక్కంటే కాలభైరవుడండి. నా పక్కన నిరంతరం కాపలా కాస్తున్నాడు. కుక్కల్ని చిదరించుకుంటాం, ఇసురుకుంటాం, అసురుకుంటాం చేస్తే ఉపయోగం ఏముంది చెప్పండి? చాలా మంది మేమేదో ఉత్తములం అన్నట్టు ఉంటారు గానీ, జీవుల్ని చిదరించుకుంటా ఉంటారు ప్రకృతిని. జీవులు చిదరించుకోవాల్సిన అవసరం లేదు. అవి ఆల్రెడీ గత జన్మలో మానవులే ఆళ్ళు గూడా. ఎన్నో పాపకర్మలు చేసి, ఎన్నో అశుద్ధం పనులు చేస్తే అశుద్ధం తినే జీవులుగా పుడతాయి. ఏదో కొద్దిగా పుణ్యకర్మలు చేసుకుంటే, ఏ ఆకులు, గీకులు తినే మేకల్లా పుడతాయి. అర్థమైందా? క్రూర కర్మలు చేస్తే మాంసం తినే జీవుల్లా పుడతాం.
అంటే మనం చేసే ప్రతి కర్మ ఏంటంటే ఒక్కొక్క జీవిగా మళ్ళీ మనం జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ చివరికి మళ్ళీ కాకి దగ్గర రావాల్సిందే. ఎందుకంటే కాకి ఫైనల్ అవుట్‌పుట్ మన కర్మను తీసుకెళ్తాయి. ఇలా ప్రతీదీ జ్యోతిష్యం యొక్క సూక్ష్మం మీరు ఎప్పుడైతే తెలుసుకోగలిగారో, ఈ రుద్రాష్టకం యొక్క అర్థభావాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో, మీకు కంప్లీట్ జ్ఞానం వచ్చినట్టే. ఇంక ఏ వేదాల పురాణాలతో మనకు అవసరం ఉండదు. ఎందుకంటే యాస్ట్రాలజీ ఫైనల్ అవుట్‌పుట్, యాస్ట్రాలజీ మాధ్యమం మళ్ళీ. ఆస్ట్రాలజీ నుంచిన మాధ్యమం ఇంక వేరేది ఏది లేదని చెప్తారు చరిత్రలో. అసలు ఏ శాస్త్రంలోనూ లేదు. ఎందుకంటే ప్రతి కర్మ, ప్రతి ఆత్మ, ప్రతి జన్మ అనేది జ్యోతిష్యంలో సూర్యుడని నిర్ణయిస్తా ఉంటాడు. ఆ సూర్యుడిని పట్టుకోండి. సంక్రమణం రోజు చేయండి రెమెడీ. ఎందుకు పనిచేయదు? నేను బ్లైండ్‌గా చెప్తా. 100% పనిచేసిద్ది. 100 కాదు 200% పనిచేసిద్దంట. మిగతా గ్రహాలు అడుగుతా ఉంటారు నన్ను చాలామంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నేనే చెప్తా ఉంటా. ఈ కర్మ, ఈ కర్మ, కొన్ని పాపాలు ఎట్లా ఉంటాయి వీటికి చేయండి, ఈ పలానా టెంపుల్‌లో చేయండి అని చెప్తూ ఉంటా. కానీ మన ఆత్మతో మనం ఏదైతే పాపాలు గత జన్మ నుంచి తెచ్చుకుంటున్నామో, ఆ ఆత్మకు సంబంధించిన కర్మలు పోవాలంటే సంక్రమణం రోజే చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క టైం అనేది మన చేతిలో ఉంటుంది. ఇది కాలం తీసుకుంటుంది ఆ టైంలో. ఎందుకంటే ద్వారాలు తెరిచే టైం అది. అది ఫస్ట్ ఒరిజినల్ డేట్ పెట్టాలంటే ఇంగ్లీష్ డేట్ పెట్టుకోండి, ఎవరు పెట్టుకుంటే 1, 2, 3లో డేట్ ఏంటంటే సంక్రమణం రోజే ఫస్ట్ డేట్ వస్తది. 1 తారీఖు అని చెప్పాలి దాన్ని. అక్కడి నుంచి 30 తారీఖులు ఉంటాయి మనకి. రోజుకో డిగ్రీ చొప్పున పర్ఫెక్ట్‌గా 30 డేస్ వస్తుంది మనకి. కానీ మనకున్న 30 డేస్ ఇంగ్లీష్ క్యాలెండర్ వేరే. మనం చెప్పుకునే తిథులు ఇంకో వేరే అది. ఒరిజినల్ 30 డేస్ అయితే కాదు. ఒరిజినల్ 30 డేస్ సూర్యుడి నుంచి లెక్క పెట్టండి. సంక్రమణ రోజు నుంచి. మీరు ఒక క్యాలెండర్ డిజైన్ చేయొచ్చు. కానీ ఒప్పుకోరు. సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదానికే చచ్చిపోతున్నారు. మాది పూర్వ సిద్ధాంతం ఒకటని, సిద్ధాంతం ఒకటని చెప్పి ఇప్పటికి కొట్టుకుంటున్నారు. నేనైతే సూర్య డిగ్రీలు లెక్కేసుకుంటా పని చేసుకుంటూ ఎళ్తా. ఏది పని చేసినా లేకపోయినా ఆ రోజు ఒక్క పైసా అయినా దానం చేయాల్సింది. ఆ టైం కోసం నేను ఎదురు చూస్తా. ఎవరు తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు బందర్రా ఆ మట్టిలో జల్లేసి ఎళ్ళిపోతా. ఆ డిగ్రీ వచ్చింది. ఇన్ని డిగ్రీలు ఇంత టైం వచ్చింది రాసుకుంటా చక్కగా సాఫ్ట్‌వేర్‌లు చూసుకుంటా. ఇది రేపొచ్చే నెల ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకొస్తుంది. జల్లేసి ఎళ్ళిపోతా. లేదు. నాకు లక్ష్మీదేవి కావాలా. పౌర్ణమి రోజు ఈ రోజొచ్చింది. ఆ రోజు 10 గంటలకి రావి చెట్టు దగ్గర తిరగాల. అదొక రెమెడీ నాకు. ఎందుకు అది నా ఆత్మకి. ఎందుకంటే నా చంద్రుడు పుట్టాడు కదా! భూమి మీద. ఈ చంద్రుడు పుట్టాడంటే చంద్రుడు పూర్ణ ఉదయం ఎప్పుడు జరుగుతుందంటే పూర్ణోదయం అంటే అది పౌర్ణమి. కంప్లీట్‌గా అతను ఫుల్ ఎనర్జీ లాంటి. ఆ రోజు నేనేం చేస్తానంటే ప్రకృతిలో రావి చెట్టుని చూసుకుంటా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తా. ఎందుకంటే దాని దగ్గర శక్తి ఉంటుంది. స్వరూపం ఉంటుంది. బిల్వ పత్రాలు. బ్రహ్మ, విష్ణు, మహేషులు నెలకొలు ఉన్న ఇది. అక్కడే లక్ష్మీదేవి కూర్చుంటది. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు చంద్రుడి రూపంలో ఉంటుంది. పూర్ణ చంద్రుడు. ఈ రావి చెట్టుకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటది. చూడండి భూమి మీద మామూలుగా అయితే చంద్రుడు ప్రతి దాన్ని ఔషధ వృక్షాలకిను, జలాన్ని తన కంట్రోల్‌లో తీసుకుంటాడు. పౌర్ణమి రోజు ఎక్కువగా జలాన్ని ఆకర్షిస్తాడు. కానీ ఒక్క రావి చెట్టు మాత్రం పౌర్ణమి గడియల్లో, రాత్రి గడియల్లో చంద్రుడి యొక్క శక్తిని మొత్తాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అందుకే నేనేంటంటే ఉదయం 10 గంటలకి ఈ చంద్రుడు పంచమ భావంలోకి రావాలంట. పంచమ భావంలోకి రావటం అంటే ఏంటంటే అర్థం పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు కరెక్ట్‌గా మనకి ఏకాదశి భావంలో సూర్యుడుంటాడు లగ్నం పెడితే. ఈ సూర్యుడు యొక్క శుభదృష్టి మన లగ్నం మీద పడుతుంది ఫస్ట్. రెండోది చంద్రుడు ఏదైతే ఉంటాడో మన కర్మ అతను పంచమంలో కూర్చుంటం వల్ల మన పూర్వజన్మకి సంబంధించిన కార్యక్రమాలు మన మనస్సు ద్వారా దాన్ని కనెక్షన్ చేయడం. మీకు లక్ష్మీ యోగం వచ్చిద్దండి అంట. ఎందుకంటే డబ్బులొస్తది లక్ష్మీ యోగం అంటే జనాలు ఇష్టపడి చేస్తారు. ఆశ పెడితేనే ఇష్టపడతారు. లేకపోతే విడిగా చేయమంటే చేయరండి. అది జరిగిద్ది. మంచిదే జరిగిద్ది. పౌర్ణమి రోజు చేసేది మంచి జరిగిద్ది. అలాగే నెలకోసారి సంక్రమణ రోజు చేసేది మంచే జరిగిద్ది. కొంతమంది వాళ్ళ యుగాలకు నచ్చలేదు. ఒప్పుకోరు. కాంట్రవర్సీ చేస్తారు. విభేదిస్తా ఉంటారు. ఈ విభేదం అనేది మనకు మామూలే. ఎందుకంటే మన మనసు నేర్చుకున్న కాడ్నించి మనం చేసుకునేదాకా ఆగదు. తపనగుంటది. మనకు సక్సెస్ అయ్యామనుకో, ఒక పనిలో ఫలితం పొందామనుకో, ఆ ఫలితాన్ని 10 మందికి పంచుకునేదాకా నిద్ర పట్టదు. ఒక మనిషి స్కూల్లో 10థ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడండి. నేను ఫస్ట్ వచ్చాను ఊరు మొత్తం చెప్పుకుంటాడు. ఎందుకంటే మనసు నిద్ర పట్టదు పాపం. చెప్పుకునేదాకా నిద్ర పట్టదు. తను ఏదైనా కనిపెట్టాడు. యురేకా అని చెప్పి ఊరు మొత్తం చెప్పారు. ఎవడో బల్బు కనిపెట్టాడు. ప్రపంచం మొత్తం ఇచ్చాడాడు. నేనొక్కడినే కనిపెట్టాను బల్బు నా దగ్గర ఉండాలని చెప్పి ఆడొక్కడే ఎలిగించుకోవట్లా. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఇవ్వాలి. ఇది మన కర్మ మనం కనిపెట్టాము. ఇది అందరూ అనుభవించాలనే మనస్తత్వం అది. ఇప్పుడు నాకుంది నేను కొన్ని కనిపెట్టుకుంటా యాస్ట్రాలాజికల్‌గా. ఆ రెమెడీలు నేను చేసుకుంటా. నా లైఫ్‌లో హ్యాపీనెస్‌ని అనుభవిస్తా ఉంటా. సక్సెస్ అవుతా ఉంటా.
నేనేం చేస్తా 10 మందికి చెప్పాలనిపించింది. కొంతమందికి అంటే త్వరగా పని పాట లేదా ఈడు చెప్తే మనం వినేదేంటో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నా వీడియోలే చూస్తా ఉంటారు. 2,20,000 అవర్స్ ఇది వ్యూస్ పడ్డాయి. అవర్స్ కూడా చాలా ఎక్కువే పడ్డాయి. 1% సబ్స్క్రైబ్ చేశారు 2000 అంటే మరి ఆలోచించండి. మనసొప్పదు. అది చూస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆహా! నాయి చూస్తున్నారు, ఇంటున్నారు. ఎందుకంటే నాది ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ వీడియోలయితే కాదు. హీనంగా లెక్కేసుకుంటే 40 నిమిషాల పైనే ఉంటుంది. గంట, గంటన్నర వాయిస్ రావట్లేదండి నాది? హలో! గంట, గంటన్నర అయితే ఉంటుంది. వాయిస్ రావట్లేదంటండి. ఒకసారి ఆఫ్ చేద్దాం మళ్ళీ